ఎక్కడో చూశానన్నావుగా. గుర్తుపట్టలేదా రాజా? దంపతులు అడ్డంగా బుక్ అయ్యారు. కేసు దర్యాప్తులో వందల వీడియోలు తెరపైకి వచ్చాయి. 100 మందికి పైగా వీడియోలు తీసి బెదిరించినట్టుగా తెలుస్తోంది. సుమారు 400 మంది యువకులు, వ్యాపారవేత్తలు వీరి వల్ల చిక్కుకున్నట్టుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. అందులోనూ దాదాపు 100 మంది రెగ్యులర్ కస్టమర్లుగా ఉన్నట్టు గుర్తించారు. ఇతని భార్య పాల్గొంటుండగా ఆ గదిలో తన భర్త వీడియో కెమెరా అమర్చి ఆ కెమెరాకు తన ఫోన్లోకి అటాచ్మెంట్ చేసి తనను బాగా వేధిస్తే, డబ్బుల గురించి వేధిస్తే, అప్పటికే అతను కారు కొనిచ్చిండు, అపార్ట్మెంట్లో కూడా లోన్లు అతనే కట్టుకుంటూ ఇంట్లో ఏసీలు, ఇతర సామాగ్రి, విలువైన వస్తువులను కొనివ్వడం జరిగింది. వాళ్ళు వినకుండా ఎలాగైనా చంపేస్తామని బెదిరించి వెళ్ళిపోయారు. అతడు వెంటనే భయపడి ఈ విషయాన్ని వాళ్ళ బంధుమిత్రులకు తెలియపరచగా వాళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయమనగా మా వద్దకు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే నేను వారిద్దరి దంపతులపై కేసు నమోదు చేయడం అయినది. మొత్తంగా లలిత, శరత్ కుమార్ల చేతులకు సంకెళ్లు పడ్డాయి. నిన్నటి వరకు విలాసం